చావు నుంచి బయటపడ్డానని హ్యాపీగా ఉన్నావా శారదా? నేనుండగా అది కుదరదు కదా. వచ్చావా జ్యోతి? శారద ఒకటే నీ నామజపం చేస్తోంది. శారదమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందమ్మా, ఇప్పుడే పడుకుంది. సరే, నేను వెళ్ళి చూసొస్తాను. డాక్టర్ గారు, ఇప్పుడు అమ్మకేం ప్రాబ్లం లేదు కదా? నువ్వొక 2 నిమిషాలు లేటుగా వచ్చుంటే శారద ప్రాణాలతో ఉండేదే కాదు. టైంకొచ్చేసావు. నో ప్రాబ్లం. నేనిప్పుడిచ్చే ఇంజెక్షన్తో శారద ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. జస్ట్ వెయిట్, ఇంజెక్షన్ చేయాలి. అలాగే డాక్టర్ గారు. దరిద్రం ఏంటి నా మీద దండోయత్ర చేస్తుంది. శారదని చంపేద్దామంటే కుదురు చావడం లేదేంటి? అయ్యో, మందు బాటిల్ పగిలిపోయింది. ఇప్పుడెలా డాక్టర్? డోంట్ వెరీ, నేను వెళ్ళి ఇంకోటి తీసుకొస్తాను. అలాగే డాక్టర్ గారు. వచ్చావమ్మా జ్యోతి? ఇప్పుడెలా ఉందమ్మా? నేను బతుకుతానని అనుకోలేదమ్మా. అవే మాటలు శారదమ్మా. పైన అమ్మవారున్నారు. ఆ అమ్మే నిన్ను కాపాడుతుంది. నీకేమీ కాదు. నువ్వు మళ్ళీ మా ఇంటికొస్తావు, నాతో ఉంటావు. సరేనా?
నో ప్రాబ్లం అమ్మా, అంతా బాగుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే అమ్మా. మందు బాటిల్ కింద పడిందేంటి? డాక్టర్ గారు, ఇప్పుడే ఒక డాక్టర్ వచ్చి వెళ్ళారు. ఆ డాక్టర్ గారు ఇంజెక్షన్ చేయబోతుంటే చేయి జారి కింద పడిపోయింది. ఇంకో డాక్టర్ రావడం ఏంటి? ఈ పేషెంట్కి ట్రీట్మెంట్ చేసేది నేనే కదా. ఓ మై గాడ్, ఏమైంది డాక్టర్? ఇది పాయిజన్. ఇది గనక ఇంజెక్షన్ ఇచ్చుంటే ఈవిడ చనిపోయి ఉండేది. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? ఎస్, ఎవరో డాక్టర్ వేషంలో వచ్చి ఈవిడ్ని చంపాలనుకుంటున్నారు. వచ్చిన మనిషిని మీరు గుర్తుపడతారా? లేదు డాక్టర్, మొహానికి మాస్క్ పెట్టుకునుంది. మొహం కూడా సరిగ్గా కనిపించలేదు. ఎవరెవరు వస్తున్నారో చూసుకోనక్కర్లేదా? ఇంకెవరూ రూమ్లోకి రాకుండా చూసుకోండి. అలాగే డాక్టర్. ప్లీజ్ మీరు కూడా బయట వెయిట్ చేయండి. హలో సెక్యూరిటీ, జ్యోతమ్మా, ఎందుకు అలాగ ఉన్నావు? ఏమైంది? శారద బాగానే ఉంది కదా జ్యోతి? ఇప్పుడు బాగానే ఉంది, కానీ కొద్దిలో చాలా పెద్ద ప్రమాదం తప్పింది. జ్యోతమ్మా, ఏం చెప్తున్నావు? ఇప్పుడే కదా శారదమ్మ కోలుకుంటుంది, మళ్ళీ ఏమైంది? శారదమ్మకి గడప దాటితేనే గండం కాదు రంగా. ఎక్కడున్నా సరే గడియ గడియకి నీడలా వెంటాడుతూనే ఉంది. నేను లోపలికి వెళ్లేసరికి ఎవరో ఒక ఆడమనిషి డాక్టర్ వేషంలో శారదమ్మ దగ్గరుంది. ఇంకో డాక్టర్ రావడం ఏంటి? ఈ పేషెంట్కి ట్రీట్మెంట్ చేసేది నేనే కదా.